స్మృతి మందన, పలాష్ ముషల్ వీళ్ళిద్దరి మ్యారేజ్ ఇప్పుడు క్యాన్సిల్ అయిందని చెప్పేసి తన ఒక సోషల్ మీడియా మాధ్యమంలో స్మృతి మందన ప్రకటించింది. సో మొత్తం మీద పెళ్లి రద్దయినట్టు ఇన్స్టాలో ఒక స్టోరీని పెట్టింది. నేను ఈ మ్యాటర్ని ఇంతటితో వదిలేస్తున్నారు, మీరందరూ కూడా ఇంతటితో వదిలేయండి. మనందరికీ ఒక బిగ్గర్ గోల్, బిగ్గర్ డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది కదా, లైఫ్లో ఇంకేదో చేద్దాం అనుకుంటాం కదా, దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇప్పటికైతే ఇండియా తరఫున ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యం అని చెప్పేసి స్మృతి మందన చెప్పుకొచ్చింది. పెళ్ళి రద్దుపై ఎటువంటి కారణాలను కూడా నేను చెప్పదలుచుకోలేదు. ఈ రెండు ఫ్యామిలీస్కి కూడా కొంచెం గ్యాప్, టైము ఇవ్వాలి కదా మీరందరూ. కొంతకాలంగా వివాదంలో స్మృతి మందనకు సంబంధించిన వివాహం గురించి అయితే చర్చ జరుగుతుంది. మనం చూడొచ్చు, ఆ విజువల్లో చూడొచ్చు, ఒక స్టేడియంలో తనకి తన బాయ్ ఫ్రెండ్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకోవాలి మేబీ, పలాష్ ముషల్ తను ప్రపోజ్ చేయడానికి ఒక స్టేడియంకి పిలిచి అక్కడికి తీసుకెళ్ళి, తను క్రికెట్ ప్లేయర్ కాబట్టి తనని ఆ స్టైల్లోనే ప్రపోజ్ చేయడం జరిగింది. ప్రపోజ్ చేశాడు. 2024లో ప్రపోజ్ చేసిన తర్వాత 2025లో వీళ్ళు మ్యారేజ్ చేసుకుందామని డిసైడ్ చేశారు. సో స్మృతి మందన దీనిపై రెస్పాండ్ అయింది. దాని తర్వాత పలాష్ ముషల్ కూడా రెస్పాండ్ అయ్యి తన ఇన్స్టాలో ఒక స్టోరీని పెట్టాడు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఐ హ్యావ్ డిసైడెడ్ టు మూవ్ ఆన్ ఇన్ మై లైఫ్ అండ్ స్టెప్ బ్యాక్ ఫ్రమ్ మై పర్సనల్ రిలేషన్షిప్. సో లైఫ్లో ఇంకా మూవ్ ఆన్ అయిదాం అనుకుంటున్నాను, నా పర్సనల్ రిలేషన్షిప్ని ఎండ్ చేద్దాం, స్టెప్ బ్యాక్ అంటే అక్కడ నుంచి పక్కకు జరిగిపోదాం అనుకుంటున్నా అని చెప్పాడు. ఇట్స్ బీన్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు సీ పీపుల్ రియాక్ట్ సో ఈజీలీ ఆన్ బేస్లెస్ రూమర్స్ అబౌట్ సంథింగ్ విచ్ హ్యాస్ బీన్ మోస్ట్ సేక్రెడ్ టు మీ. వాళ్ళిద్దరి రిలేషన్షిప్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది. సేక్రెడ్ టు మీ అంటే ఆ రిలేషన్షిప్ చాలా సేక్రెడ్, పవిత్రమైనది నాకు ఆ రిలేషన్షిప్. దాని గురించి అసలు ఏం ప్రూఫ్స్ లేకుండా ఎలా మాట్లాడుతున్నారు జనాలు, అసలు దానికి నేను రియాక్ట్ ఎలా అవ్వాలో నాకు అర్థం కావట్లేదని చెప్పుకోవచ్చు సార్. అలాగే ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ ఫేస్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐ విల్ డీల్ విత్ ఇట్ గ్రేస్ఫుల్లీ హోల్డింగ్ ఆన్ టు మై బిలీఫ్స్. నాకు నమ్మకం ఉంది, నేను కరెక్ట్గానే ఉన్నాను అని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. సో ఐ ట్రూలీ హోప్ వీ యాజ్ అ సొసైటీ లెర్న్ టు పాస్ బిఫోర్ జడ్జింగ్ సమ్వన్ బేస్డ్ ఆన్ అన్వెరిఫైడ్ గాసిప్ హూస్ సోర్సెస్ ఆర్ నెవర్ ఐడెంటిఫైడ్. సో మీకు ఎవరికైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని నన్ను టార్గెట్ చేస్తున్నారు, నన్ను బ్లేమ్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. సో మొత్తం మీద అవర్ వర్డ్స్ క్యాన్ వూండ్ ఇన్ వేస్ వీ మే never understand. While we think about these things, many people in the world are facing drastic consequences. సో నా మీద ఎవరైతే అలిగేషన్స్ వేస్తారో, నా మీద ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరి మీద నేను డిఫెమేటరీ కేస్, పరువు నష్ట దావా వేస్తాను అని చెప్పుకొస్తున్నాడు. సో యాక్చువల్గా తన మీద మాట్లాడే ఇష్యూస్ గురించి ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం ఒక్కసారి పెళ్ళికి ముందు ఈ మధ్యకాలంలో అందరూ సంగీత్ చేసుకుంటున్నారు. సంగీత్కి సంబంధించి సంగీతనంగానే ఒక కొరియోగ్రాఫరు, ఒక సెటప్, ఇదంతా ఉంటుంది. సో బేసికలీ ఈ పెళ్ళికి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకునే ఆ సంగీత్కి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చు. ఆ విజువల్స్లో ఇద్దరు లేడీ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. ఆ లేడీ కొరియోగ్రాఫర్స్లో ఒక్కరితోని ఆ సంగీత్ రోజే తను ఒక ఫిజికల్ ఇంటిమెసీ, తన ఒకరితోని చీట్ చేశాడు అని చెప్పేసి మొత్తానికైతే సోషల్ మీడియాలో దుమారం రేగుతుంది. చీట్ చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు కాబట్టే ఈ పెళ్ళి క్యాన్సిల్ అయింది. అందుకే ఇటు స్మృతి మందన కానీ, స్మృతి మందన వాళ్ళ ఫాదర్ ఒక్కసారి షాకుకు గురై తను హాస్పిటలైజ్ అయ్యాడు. సో ఆ అమ్మాయిలు ఎవరైతే కొరియోగ్రాఫర్స్ ఉన్నారో ఆ కొరియోగ్రాఫర్స్ ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి వాళ్ళది కూడా ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఓవర్ ద పాస్ట్ ఫ్యూ డేస్ ఐ హ్యావ్ సీన్ స్పెక్యులేషన్ అండ్ ఫాల్స్ క్లెయిమ్స్ గోయింగ్ అరౌండ్ అబౌట్ మీ అండ్ మై ఫ్రెండ్ నందిక. సో involvement I have seen, so let me clear this straight. We not the person involved in this issue. Just because we know someone socially or have a photo with them doesn't mean we are connected to their personal matters. So basically ఈ కొరియోగ్రాఫర్లో ఒక అమ్మాయికి అలాగే ముషల్కి ఒక రిలేషన్షిప్ ఉంది. ఆ సంగీత్ రోజు కూడా ఆ అమ్మాయితో రెడ్ హ్యాండెడ్గా దొరికాడు కాబట్టే ఈ పెళ్ళి క్యాన్సిల్ అయింది. కానీ దాంట్లో మాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఒక మనిషితో ఫొటోస్ ఉన్నంత మాత్రాన, వాళ్ళతో పరిచయాలు ఉన్నంత మాత్రాన వాళ్ళకు మాకు రిలేషన్షిప్ ఉంటుందా అని చెప్పేసి ఈ కొరియోగ్రాఫర్స్ అయితే స్టేటస్ పెట్టారు. సో అసలు అలాంటి ఇష్యూ కానీ అలాంటి డిస్కషన్ కానీ లేకపోతే ఇటు కొరియోగ్రాఫర్స్ ఇలా ఎందుకు వాళ్ళు ఇన్స్టా స్టోరీస్ పెడుతున్నారు, ఇటు గుల్నాజ్
అలాగే నందికా ద్వివేది, వీళ్ళిద్దరు కొరియోగ్రాఫర్స్. వీళ్ళిద్దరూ అలా ట్వీట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎట్ ద సేమ్ టైం ఇటు పలాస్ ముషల్ కూడా తను కూడా ఏమంటున్నాడు, నా మీద ప్రూఫ్స్ లేకుండా ఎవరేం మాట్లాడినా నేను ఒక డిఫెమేటరీ కేస్, ఒక పరువు నష్ట దావాని వేస్తా అని చెప్పేసి తను కూడా చెప్పుకొస్తున్నాడు. సో మొత్తం మీద స్మృతి మందన, పలాస్ ముషల్ 2019లో వీళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. దాదాపు 5 years, 2024 దాకా చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రైవసీని మెయింటైన్ చేస్తారు. వాళ్ళ లవ్ లైఫ్ని, వాళ్ళ పర్సనల్ రిలేషన్షిప్స్ని, పర్సనల్ ప్రైవసీ అంటే ప్రైవేట్గా మెయింటైన్ చేస్తారు. కానీ వీళ్ళిద్దరు మాత్రం, ఇటు స్మృతి మందన, పలాస్ ముషల్, వీళ్ళిద్దరు మాత్రం పబ్లిక్గానే వీళ్ళ రిలేషన్షిప్ని అక్నాలెడ్జ్ చేశారు. ఎప్పుడు ఫొటోస్ పోస్ట్ చేయడం, స్మృతి మందన ఎక్కడ మ్యాచెస్ ఆడితే అక్కడికి వెళ్ళి పలాస్ ముషల్ అక్కడ మ్యాచెస్ అటెండ్ అయ్యి ఆ గ్యాలరీలో ఉండడం, ఆమెకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేయడం. ఎట్ ద సేమ్ టైం స్మృతి మందన కూడా ఇటు పలాస్ ముషల్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి తన సాంగ్స్ని వీటన్నిటిని కూడా తను ప్రమోట్ చేసే ప్రయత్నం చేయడం. సో ఈ రకంగా వాళ్ళ రిలేషన్షిప్ని పబ్లిక్లోనే ఉంచి పబ్లిక్గానే కంటిన్యూ చేశారు. 2024లో మనం ఆ స్టేడియంకి సంబంధించిన విజువల్ చూడొచ్చు. ప్రపోజ్ చేసిన విజువల్స్లో ఆ స్టేడియంలో ప్రపోజ్ చేసి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఒక సర్ప్రైజ్ని అయితే డిక్లేర్ చేశారు. అప్పుడు ఒక కేక్ని కూడా కట్ చేశారు. 5 years అయింది, 5 years మా రిలేషన్షిప్ అని ఒక కేక్ని కూడా కట్ చేశారు. దాని తర్వాత ఇట్ వాజ్ మోర్ పబ్లిక్ టు ఎవ్రీవన్, అందరికీ అది కన్ఫర్మేషన్ అనుకోవచ్చు. ఆ పబ్లిక్లో కేక్ కట్ చేసి ఆ పోస్ట్ చేయడం ఇదంతా. ఇదే ఆ స్టేడియంలో ఉన్న విజువల్స్ చూడొచ్చు. అట్లా తీసుకెళ్ళి తనకి ఒక సర్ప్రైజ్ లాగా, విల్ యూ మ్యారీ మీ అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఉమెన్స్ డ్రీమ్ వుడ్ బి సంథింగ్ లైక్ దాట్. ఏ బాయ్ హ్యాస్ టు కమ్ ఆన్ టు నీస్ మీదకి వచ్చి కాళ్ళ మీద ఉండి, మోకాళ్ళ మీద ఉండి అలా ప్రపోజ్ చేయడం ఎవరైనా ఇంప్రెస్ అవుతారు. సో మొత్తం మీద అలానే పెళ్లి చేసుకోమని పలాస్ ముషలే ఆ రోజు అట్లా ఒక రింగ్ ఆఫర్ చేసి, ఒక ఫ్లవర్ బొకే ఇచ్చి తనని ఇంప్రెస్ చేసి పెళ్లి చేసుకోమని అడిగాడు. తను కూడా ఎస్ చెప్పింది. 2025లో ఖచ్చితంగా చేసుకుందామని చెప్పి ప్లాన్ చేసింది. ఇటు మనందరికీ తెలిసిందే, ఇటు ఉమెన్స్ వరల్డ్ కప్, అటు కప్పు కొట్టడం, దాని తర్వాత వెంటనే పెళ్ళి కూడా ప్లాన్ చేయడం. సో ఇట్స్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ లైఫ్ అని తను కూడా అనుకోవడం. ఎట్ ద సేమ్ టైం చాలాసార్లు స్మృతి మందన కూడా చెప్పింది, మా ఫాదరు ఇటు పలాస్ ముషల్ వీళ్ళిద్దరు చాలా క్లోజ్, నేనున్నా లేకపోయినా మా ఫాదర్ని కలవడానికి కూడా వస్తాడు, అంతా క్లోజ్ అని చెప్పేసి తను చెప్పింది. కానీ ఈ మ్యారేజ్ ఎప్పుడైతే క్యాన్సిల్ అయిందో, ఆ క్యాన్సిల్ అయిన టైంలోనే వేరే కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. ఏంటంటే స్మృతి మందన ఇటు పలాస్ ముషల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి. పట్టించుకోవట్లేదని తను వాట్సాప్కి సంబంధించిన కొన్ని చాట్స్లో తను వేరే వాళ్ళకి రివీల్ చేయడం, వేరే అమ్మాయిలతో చాట్ చేయడం. వేరే అమ్మాయిలకి ఏం చెప్తున్నాడు అని అంటే, స్మృతి నాకు టైం ఇవ్వలేకపోతుంది, మా రిలేషన్షిప్ అంతగా బాగాలేదు ఇప్పుడు, సో నాతో స్విమ్మింగ్కి వస్తావా, మనం స్విమ్మింగ్కి వెళ్దాము అని చెప్పేసి వేరే అమ్మాయితో చాట్ చేసిన చాట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు వైరల్ అయ్యి బయటకు వస్తున్నాయి. సో రిలేషన్షిప్లో ఉన్నప్పుడే తను ఇలాంటి స్టెప్ తీసుకున్నాడా, లేకపోతే ముందు కూడా ఇలానే ఉన్నాడా, పరమ విధవ అని చెప్పేసి అనుకోవాలా? మొత్తానికైతే స్మృతి మందన అయితే అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇంకా లైఫ్లో నేను క్రికెట్ మ్యాచెస్ కానీ, ఇండియాకి ఇంకా కొన్ని టోర్నమెంట్స్కి సంబంధించి కొన్ని కప్స్ కానీ ఇవన్నీ గెలవాలనుకుంటున్నా, దాని మీద నేను ప్రయారిటైజ్ చేయాలనుకుంటున్నా. అంతేగాని ఇట్లా మా ఫ్యామిలీస్కి కూడా కొంచెం స్పేస్ ఇవ్వండి, టైం ఇవ్వండి అని చెప్పేసి స్మృతి మందన ట్వీట్ చేసింది, ఇన్స్టా స్టోరీలో పెట్టింది. పలాస్ ముషల్ అయితే మీకు ప్రూఫ్స్ లేకపోయినా ఏం లేకపోయినా నా మీద ఎవరైనా కామెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను వాళ్ళ మీద పరువు నష్ట దావా, డిఫెమేటరీ కేసు వేస్తానని చెప్పేసి పలాస్ ముషల్ చెప్పుకొస్తున్నాడు. సో మొత్తం మీద ఈ కాంట్రవర్సీకి ఒక రకంగా తెరపడడానికి స్మృతి మందన ట్రై చేస్తుంది. తను మాత్రం మిగతా వాళ్ళని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, థ్రెటన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. పలాస్ ముషల్ మాత్రం అంత కూల్గా, కామ్గా, లేకపోతే ఈ ఇష్యూలోంచి బయటకు వచ్చేద్దామన్న ఇంట్రెస్ట్ అదేం కనిపించట్లేదు. బేస్లెస్, అంటే మీ దగ్గర ఎవిడెన్స్ లేకుండా నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పి పలాస్ ముషల్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో మొత్తం మీద మీరేమనుకుంటున్నారు? స్మృతి మందన ఉన్న పలంగా ఇటు సంగీత్ అయిపోయిన తర్వాత, సంగీత్లో చూడండి ఎంత హ్యాపీగా ఉందో, ఆ వీడియోస్లో చూడొచ్చు. షీ సెలబ్రేటింగ్ లైక్ ఎనీథింగ్, దిస్ ఈజ్ మై డే అన్నంత లెవెల్లో సెలబ్రేట్ చేస్తుంది, ఎంజాయ్ చేస్తుంది. ఇటు వరల్డ్ కప్ గెలిచిన ఆనందం అన్నీ ఉన్న సమయంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫస్ట్ ఫాదర్ హెల్త్ ఇష్యూ బాగాలేదు అని చెప్పి ఫస్ట్ మ్యారేజ్ ఆగిపోయింది అని చెప్పారు. ఫాదర్కి సడన్గా హెల్త్ పాడైపోవడానికి ఏం రీజన్ అయి ఉండొచ్చు? ఆబ్వియస్లీ ఇలాంటిది ఏదో విషయం తెలిస్తేనే కదా. లైక్ పలాస్ ముషల్ మోసం చేశాడు, లేకపోతే థ్రెటన్ చేస్తున్నాడు, లేకపోతే బ్లఫ్ చేశాడు, లేకపోతే వేరే ఒక రిలేషన్షిప్లో ఉన్నాడు.
సంథింగ్ లైక్ దాట్. వాళ్ళ ఫాదర్ డైజెస్ట్ చేసుకోలేని విషయం కాబట్టి ఆబ్వియస్లీ వెంటనే ఆయన హెల్త్ పాడైపోయింది. దాని తర్వాత ఆయన హాస్పిటలైజ్ అయ్యాడు. దాని తర్వాత మెల్లిమెల్లిగా తన అంతకుముందు వేరే అమ్మాయిలతో చేసిన చాటింగ్ విషయాలు ఇవన్నీ బయటకు వచ్చాయి. దాని తర్వాత ఇప్పుడు నా జోలికి వస్తే మాత్రం నేను డిఫెమేటరీ కేసు వేస్తానని చెప్పేసి తను అంటున్నాడు. ఆ ఇద్దరు కొరియోగ్రాఫర్స్ అసలు మాకు సంబంధం లేదు, మాకు పరిచయం ఉంది, మేము ఆయనతో ఫోటోలు కూడా దిగాము, పలాస్ ముషల్తో ఫొటోస్ కూడా దిగాము. కానీ దట్ డజంట్ మీన్ వీ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్. పరిచయం ఉన్నంత మాత్రం మేము ఏదో తప్పు చేసినట్టు కాదు కదా అని చెప్పేసి ఒకరినొకరు వాళ్ళు కూడా సపోర్ట్ చేసుకుంటున్నారు. సో మొత్తం మీద ఈ కాంట్రవర్సీలో మీరేమనుకుంటున్నారు? వాట్ వెంట్ రాంగ్? స్మృతి మందన, పలాస్ ముషల్ వీళ్ళిద్దరి మధ్య ఇంకొక అమ్మాయి ఎవరైనా ఉన్నారా? లేకపోతే పలాస్ ముషల్ హ్యాడ్ సమ్ ఎక్స్ట్రా మ్యారిటల్ ఆర్ సమ్ అదర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ వన్ టైమ్ ఫ్లింగ్స్ ఆర్ సంథింగ్ విచ్ వాజ్ నాట్ యాక్సెప్టబుల్? ఇటు స్మృతి మందన యాక్సెప్ట్ చేయలేని పనులు ఏమైనా చేశాడా? ఆబ్వియస్లీ ఎస్ అని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే ఆబ్వియస్లీ అలాంటి స్ట్రాంగ్ రీజన్ లేకపోతే 5 years ఒక రిలేషన్లో, పబ్లిక్గా ఉన్న ఒక రిలేషన్లో సంగీత్ చేసుకొని పెళ్ళి డిక్లేర్ చేసి ఇండియా మొత్తం చూస్తున్న సమయంలో ఒక్కసారి నో చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. పలాస్ ముషల్ చేసిన పని ఏంటి అనుకుంటున్నారు? దానికి సంబంధించి ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.